హాయ్ హలో వెల్కమ్ టు ఖాదరు కిచెన్. ఈరోజు నేను చికెన్ కుర్మా చేస్తున్నానండి. దానికి కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. తర్వాత ఇది చెక్క మొగ్గ వేస్తున్నానండి. దాంట్లో వేసుకోండి. ఇదిగోండి వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒక 2 వేసేసానండి. బాగా అది కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఇలా కాలితే చాలండి. కొంచెం తేలిక ఇలా అయితే చాలు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేయండి. ఇలా వేయించేయాలి. వేయించామండి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు కూడా వేసేయండి, 2 పెద్ద టమాటాలు. ఇలా బాగా వేపాలండి. కుర్మా అండి. ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కాల్చుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా వేసి బాగా వాడవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. నేను ముందే తీసి పెట్టి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం వాడినా పర్వాలేదు. ఇప్పుడు పెరుగు వేసేయండి. ఒక గిన్నె నిండా తీసి, అంటే ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకోండి. 1 కేజీ చికెన్ కాబట్టి 1/2 కేజీ వేసుకోండి. దీంట్లో కారం కూడా ఎక్కువ పట్టదండి. ముందే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా అంతగా వేసుకునే అవసరం లేదు. 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఇది కుర్మా కాబట్టి అదేం లేకుండానే చేసుకోవాలండి. అంటే కొంచెం అలా కాలితే చాలండి. ఇదిగోండి చికెన్ వేసేయాలి. దాంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదండి, ఇది కుర్మా కాబట్టి. వేసేసానండి. 1 స్పూన్ కారం ఉప్పు వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలండి. ఇంత కొబ్బరి వేసేసుకోండి. చూడండి, చేతిలో పట్టుకుంటే అంత అవ్వాలండి. ఇంకొంచెం ఇలా 2 చిన్న ముక్కలు ఇదంతా ఇంత కొబ్బరి వేసుకుంటే దాంట్లో కుర్మాకి కొబ్బరి పెరిగేనండి టేస్ట్. ఇవి 2 లేకపోతే బాగుండదు. ఇవి 2 వేయాలండి. మసాలా పట్టుకోవాలి ఇదంతా మెత్తగా. ఇలా ఉడుకుతా ఉంది చికెను. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా, కొబ్బరి మసాలా వేసేయాలండి. కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, దాంట్లోనే ఊరిద్దండి వాటర్ అనేది. కొంచెం తక్కువ పోసుకోండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంటే మనకి షేర్వాగా అవుతా. అందుకని అండి నేను ధనియాలు అవన్నీ వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసానండి. ధనియాలు, చెక్క మొగ్గ. ఇదిగోండి 1 స్పూన్ కారం వేసుకోండి, మరీ చప్పగా లేకుండా. 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు కారం. దీంట్లో కుర్మా అంటే కారం ఎక్కువ వేయకూడదు. పచ్చిమిరపకాయలు ఇలా కారం తక్కువగా వేసుకొని ఇలా చేసుకోవాలండి. అప్పుడే దానికి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్ది. ఇంకొంచెం వాటర్ పోసుకోండి, కొంచెం షేర్వా కావద్దు అందుకనండి. ఇప్పుడు ఇంకా బాగా ఉడకనివ్వాలండి. కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. ఇంక బాగా ఉడికితే ఇంకా దించేసుకోవడమేనండి. బాగా ఉడకబెట్టి మెత్తంగా అయిన తర్వాత చిక్కగా అండి
అయిపోయింది. ఇదిగో ఇంత మాత్రం వస్తే చాలండి చిక్కగా. మళ్ళీ షేర్వా కావద్దా, మరీ మెత్తగా ఇంకా చిక్కగా వండేస్తే షేర్వా ఉండదు. అందుకనండి ఇంత మాత్రం చాలండి. అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగా బగారా రైస్తో ఇలా చికెన్ కుర్మా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.